ఇక్కడ ఇంతకుముందేమో ఎక్స్టెన్షన్ ఇవ్వద్దు వీళ్ళను తీసేయాలని చెప్పి అంటున్నాం, కానీ ఇక్కడేమో ఎక్స్టెన్షన్ ప్లీజ్ అని చెప్పి మళ్ళీ ఉద్యోగాల నుంచి రిటైర్ అయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని ఎందుకు తీసేస్తున్నారు, కొనసాగించండి అంటే అసలు రిటైర్మెంట్ అంటేనే ఇంకా నువ్వు ఇన్ని వయసుకు మించి పని చేసినాం, ఇంకా అవసరం లేదు, ఇంకా ఈ టైంలో నువ్వు రెస్ట్ తీసుకోమని చెప్పి వాళ్ళ రిటైర్మెంట్ ఇచ్చి పదవి విరమణ పొందిన తర్వాత వాళ్ళ శేష జీవితాన్ని ఫ్యామిలీతోటో సైలెంట్గా వాళ్ళ జీవితాన్ని గడుపుకోవాలి, ఎలాంటి పని చేయకుండా రెస్ట్ తీసుకోవాలని చెప్పి రిటైర్మెంట్ ఉంటుంది. కానీ రిటైర్మెంట్ అయినా కూడా మేమే వచ్చి మళ్ళీ పని చేస్తామంటే చాలామంది నిరుద్యోగులు బయట ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు ఉద్యోగాలు రావాలి, వాళ్ళకి ఎప్పుడు ఉపాధి కలవాలి. ఎక్స్టెన్షన్ ప్లీజ్ తమను కొనసాగించాలనే రిటైర్డ్ ఉద్యోగుల పైరవీలు వారిని ఇంటికి పంపిస్తూ ఇటీవలే సర్కార్ నిర్ణయం, అవసరమైతే తిరిగి విధుల్లోకి తీసుకునే అధికారం హెచ్ఓడీలకు, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునే పనిలో రిటైర్డ్ అధికారులు, అనుకూలంగా వ్యవహరిస్తున్న పలువురు ఆఫీసర్లు వారి సేవలు అవసరమంటూ సర్కారుకు నివేదికలు. సో రిటైర్డ్ అధికారులను ఇంటికి పంపించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకొని 24 గంటలు గడవక ముందే పైరవీల పర్వం మొదలైంది. తమను మళ్ళీ సేమ్ పొజిషన్లో కొనసాగించాలని రిటైర్డ్ ఆఫీసర్లు పైరవీలు ప్రారంభించారు. హెచ్ఓడీలకు ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొందరు హెచ్ఓడీలే సదరు రిటైర్డ్ ఆఫీసర్ల సేవలు తమ ఆఫీస్కు కావాలంటూ ఏకంగా సర్కార్కు లేఖలు రాస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక ఏదో మతలబు ఉందని పెద్ద ఎత్తున ప్రచారం. ఏముంది వీళ్ళకి వచ్చే దాంట్లో రిటైర్మెంట్ వాళ్ళను మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకుంటే ఆ హెచ్ఓడీలకు లక్షల్లో నగదు ముడుతుంది. అట్లా చాలామంది నుంచి నగదు ముడితే అవి లక్షలు కాస్త కోట్లు అవుతాయి. లాబింగ్ షురు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో వివిధ శాఖల్లో రీఅపాయింట్మెంట్ అయిన సుమారు 1000 మంది రిటైర్డ్ ఆఫీసర్లు గులాబీ లీడర్లతో క్లోజ్గా ఉంటున్నట్టు ఆరోపణలు. వీరంతా ఆయా శాఖల్లోని కీలక సమాచారాన్ని గుట్టుచప్పుడు కాకుండా గులాబీ నేతలకు చేరవేస్తున్నారని విమర్శలు సైతం వచ్చాయి. దీంతో పదవీ విరమణ చేసిన సర్వీసులో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఎవరైనా రిటైర్డ్ ఆఫీసర్లు సేవలు తప్పనిసరి భావిస్తే అందుకు సరైన కారణాలు చూపి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలి. అటువంటి వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే వెసులుబాటును కల్పించింది. ఒక రిటైర్డ్ అధికారి సేవలు కావాలని కమిషనరు ఆర్ డైరెక్టరు నిర్ణయం తీసుకుంటే సదరు ఆఫీసర్ను ప్రభుత్వం కంటిన్యూ చేసేందుకు అవకాశం ఉన్నది. ఈ వెసులుబాటును ఉపయోగించుకొని చాలామంది తమను మళ్ళీ సర్వీస్లోకి తీసుకోవాలంటూ హెచ్ఓడీల ద్వారా ఈ విధంగా లాబింగ్ చేస్తున్నారు. అంటే ఒక వెసులుబాటు ఉన్నది, ఆ వెసులుబాటుని ఆ లొసుగులను పెట్టుకొని చాలామంది పైరవీలు చేస్తూ ఆ యొక్క ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. అసలు ఈ ప్రభుత్వం వీళ్ళు ఎందుకు తీసేయాలనుకున్నారంటే ఈ రిటైర్డ్ అయిన వాళ్ళు ఉద్యోగాలు మళ్ళీ చేసుకుంటే కీలకమైన సమాచారాన్ని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్కు చేరవేస్తున్నారు. బీఆర్ఎస్ లీడర్ల అండదండలతోటే గతంలో వీళ్ళంతా రిటైర్డ్ అయ్యి కూడా ఉద్యోగాలు ఎక్కిలు కాబట్టి సో స్వామి కార్యం నెరవేర్చడానికి స్వకార్యం నెరవేర్చడానికి ఈ విధంగా ఇంటి దొంగ లెక్క వ్యవహరిస్తున్నారు. కాబట్టి వీళ్ళని రిమూవ్ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసినా కూడా లాబింగ్ చేస్తున్నారు. అసలు ఈ ఉద్యోగాల నుంచి రిటైర్మెంట్ అయిన వాళ్ళను మళ్ళీ తీసుకోవడమే పెద్ద తప్పు. ఇట్లాంటి క్రైమ్స్ ప్రభుత్వాలు ఎందుకు చేస్తున్నాయి? వాళ్ళకంటే కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళకు మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళకంటే నైపుణ్యం ఉన్న వాళ్ళు బాగా ఉన్నారు. సో ఈ అనుభవం ఉన్న వాళ్ళు కొంత వాళ్ళకు కొన్ని రోజులు చెప్తే ట్రైనింగ్ చెప్తే సరిపోతుంది. కానీ ఇంకా ఈ జీవితకాలం వాళ్ళు సచ్చదాకా వాళ్ళు పాడెక్కదాకా వాళ్ళే ఉద్యోగం చేయాలని కూడా కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఇది దోపిడీ చేసుకోవడానికి ఇట్లాంటి వాళ్ళను పెట్టుకుంటున్నారు. ఏదో ఒక చిన్న లొసుకును అడ్డు పెట్టుకొని రిటైర్డ్ అయిన వాళ్ళ సేవలు కొనసాగించాలంటే ఇంకా కొత్త వాళ్ళకి ఎవరికి టాలెంట్ లేరా? కొత్త వాళ్ళు ఎవరు ఆ పని చేయలేరా? ఇంకా ఏం చేయకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పెట్టండి, ఇంకా బాగా చేస్తాయి ఈ మధ్య.